కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సిడబ్ల్యూ సభ్యులందరూ కూడా వారితో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పాల్గొన్నారు. వీరందరూ కూడా ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టంలో మార్పుల్ని ఖండించినటువంటి విషయం. వాస్తవంగా 2003 ప్రాంతంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకు ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించడం కోసం రావడం జరిగింది. ఆ 2003 సంవత్సరంలో వారు పలు గ్రామాలను సందర్శించినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా మెజారిటీ ఆఫ్ ది ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అన్ని తాళాలు వేస్తున్నటువంటి విషయం. ఆ వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పి ఆవిడ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారిని ఆ వేళ వారు అడిగారు. అడిగితే మైగ్రేషన్, వలసలు, ఉపాధి లేక, కూలీ లేక పేద ప్రజలందరూ కూడా పొట్ట చేత్తో పట్టుకుని ఎక్కడైతే ఉపాధి దొరుకుతుందో, కూలీ దొరుకుతుందో ఆ ప్రాంతాలకి వెళ్ళినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ప్రధానంగా పట్టణాలకు ఎక్కువ మంది వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. బెంగళూరు లాంటి మహానగరాలకు కానీ, హైదరాబాద్ లాంటి మహానగరాలు. ఆనాడు వచ్చినటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి 2004లో యూపీఏ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. దానికి కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉండేవారు. దేశంలో ప్రధానంగా పవర్టీ ఎలివేషన్కి సంబంధించి దేశ ప్రజానికానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆవేళ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో చర్చలు తీసుకున్న తర్వాత యూపీఏ భాగస్వాములుగా ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీల యొక్క ఆలోచన మేరకు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి చైనా తర్వాత దేశంలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఏ విధంగా సక్సెస్ చేస్తారు అనేటువంటి దాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు చూసి ఆశ్చర్యపోయినటువంటి విషయం. పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత, డిబేట్ జరిగిన తర్వాత 2005లో దీని ఒక రైట్ బేస్డ్ యాక్ట్గా పార్లమెంట్ చట్టం చేస్తే 2006 ఫిబ్రవరి 2వ తేదీ నాడు లాంఛనంగా దీన్ని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా లాంచ్ చేయడం జరిగింది. చట్టంలో ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి, మహాత్మా గాంధీ గారి పేరుని ఒక పథకం ప్రకారం కావాలని తీసేసి ఈ దేశం నుంచి స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాడి ఫాదర్ ఆఫ్ నేషన్గా ఉండి ప్రపంచ దేశాలలో నెల్సన్ మండేలా లాంటి గొప్ప వ్యక్తి నాకు మహాత్మా గాంధీ రోల్ మోడల్ అని చెప్పినటువంటి వారి ఉద్యమానికి, సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి ఉద్యమానికి, అనేకమైనటువంటి ప్రపంచ దేశాల్లో స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో గాంధీ గారిని రోల్ మోడల్గా అనుకునేటువంటి పరిస్థితుల్లో గాంధీ గారి పేరుని ఈ పథకం నుంచి తీసేయడానికి కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తాం. తీసి దీనికి విబి రామ్జీ అనేటువంటి పేరుని పెట్టారు కావాలని. రామ్జీ అంటే నాకున్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం గాడ్సే, నథురామ్ గాడ్సే ఎవరైతే మహాత్మా గాంధీ గారిని చంపారో వారి యొక్క సైద్ధాంతిక భావంతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, సంఘ పరివార్ కానీ ఒక పథకం ప్రకారం ఈ దేశంలో గాంధీ గారి పేరును తొలగించాలని జరుగుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఇది ఒకటిగా మేము భావిస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఉపాధి హామీ పథకంగా ఉందని చెప్పారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. దాని తర్వాత పరిణామ క్రమంలో ఆయన తెలుసుకుని చాలా చక్కగా జరుగుతుందని బడ్జెట్ అలొకేషన్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి.
కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ దేశంలో సోషల్ అన్రెస్ట్ లేకుండా అందరికీ పట్టెడు అన్నం దొరికే విధంగా ఈ ఉపాధి హామీ చట్టం ద్వారా నిర్ణయాలు జరిగాయి. అటువంటిది ఈరోజు గాంధీ గారి పేరు తీసేయడం పార్లమెంట్లో ఒక హక్కుగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రైట్ బేస్డ్ ఒక హక్కు, అంటే పార్లమెంటులో అది చట్టం అయిన తర్వాత వాళ్ళందరూ లబ్ధిదారులు కాకుండా హక్కుదారులుగా అయినటువంటి పరిస్థితి. అది రైట్ ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ట్రైబల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఇవన్నీ చేసింది యూపీఏ ప్రభుత్వం. అటువంటి చట్టాన్ని మార్చి, హక్కును మార్చి, ఉపాధి అనేటువంటిది నా హక్కు, దానికి ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనకు తెలుసు. జాబ్ కార్డుని తీసుకోవాలి, జాబ్ కార్డు తీసుకున్న తర్వాత ఇన్ని రోజుల్లో అతనికి ఉపాధి కల్పించాలి, లేకపోతే అతనికి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా వాటిలన్నింటినీ తీసేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 90-10 ఉన్నటువంటి రేషియోని స్టేట్ కాంపోనెంట్ ఏమో 40%, సెంట్రల్ కాంపోనెంట్ ఏమో 60% చేశారు. తద్వారా వివిధ రాష్ట్రాల్లో ఆల్రెడీ ఆర్థిక మాంద్యం ఉంది, బడ్జెట్లు ప్రజెంట్ చేయలేనటువంటి పరిస్థితి, లోటు బడ్జెట్లు ఉన్నటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్స్కి మన రాష్ట్రంలో మనం చూసాం, కనీసం 1,50,000 కోట్ల రూపాయల బిల్లులు కాంట్రాక్టర్ స్పెండింగ్లో ఉంటే ఇవ్వలేనటువంటి దయనీయ పరిస్థితి. కాంట్రాక్టర్లు అందరూ చనిపోతున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో దీంట్లో 40% కాంపోనెంట్ తీసుకుని వచ్చి పెడితే అది అమలయ్యేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి. అదేవిధంగా కేంద్రం యొక్క అజమాయిషి కూడా ఎక్కువగా చేసేటువంటి పరిస్థితి. కేంద్రం వాళ్ళ చేతుల్లోకి చట్టాలు తీసుకుని దాన్ని అజమాయిషి చేసే విధంగా చేస్తున్నటువంటి విషయం. సో కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నది, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాజ్యసభలోను లోక్సభలోను గతంలో రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు నిర్విరామంగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ 3 నల్ల చట్టాలని రిపీల్ చేసినటువంటి పరిస్థితి. పార్లమెంట్ చరిత్రలోనే జరగని విధంగా 3 నల్ల చట్టాలని తిరిగి ప్రభుత్వమే వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా త్వరలో జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తనుంది. 3 నల్ల చట్టాలు వెనక్కి వచ్చే విధంగా తీసుకునే విధంగా ఒత్తిడి చేస్తుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో గ్రామాలను యూనిట్గా తీసుకుని మనకి ఎన్ఆర్జీఎస్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, దాంట్లో కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ సమీకరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వర్కింగ్ క్యాపిటల్ జనవరి 5వ తేదీ నుంచి ప్రారంభించి, అంటే దీంట్లో సీజన్ ఆన్ సీజన్ కూడా ఉంటాయి. సిడబ్ల్యూసీలో డిస్కషన్కి వచ్చిన దాని ప్రకారం సీజన్ సమయంలో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని, అన్ సీజన్లో యాజిటేషన్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అయ్యే విధంగా చేయడం, ప్రతి గ్రామంలోనూ ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేయడం, మండల హెడ్ క్వార్టర్స్లో ప్రొటెస్టులు చేయడం, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయా కలెక్టరేట్ల ఎదుట ధర్నా ప్రదర్శన చేయడం, దాని తర్వాత అసెంబ్లీ గొరావ్స్ చేయడం, జాతీయ స్థాయిలో 4 బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా 2002 ఫిబ్రవరి 6 నాడు ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లోనే లాంచ్ చేశారు. కాబట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దలు రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని మేము అనంతపురం జిల్లా సింగనమలలో మండలపల్లి అనే గ్రామంలో నిర్వహించాము. దానికి మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు 2016. సో ఇప్పుడు 26కి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 2, 2026కి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చట్టాన్ని డైల్యూట్ చేస్తున్నారు. కాబట్టి భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి రఘువీరారెడ్డి గారి నేతృత్వంలో వారు కాంగ్రెస్ అధ్యక్షుల వారికి, శ్రీమతి సోనియా గాంధీ గారు,
రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ ఉన్నారు వర్కింగ్ కమిటీలో. సో నేను రఘువీరారెడ్డి గారు నేను ఇద్దరం విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. సో తప్పనిసరిగా 2026 ఫిబ్రవరి 2వ తేదీన అనంతపురం జిల్లా సింగనమలలో ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే మండలపల్లి అనే గ్రామంలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేశారో దానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖార్గే గారు, మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి భారీ నిరసన కార్యక్రమాలు మేము నిర్వహించదలుచుకున్నాం.